అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 608వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంపై మనం చర్చని ప్రతి ఎపిసోడ్ ప్రారంభంలో చేసుకుంటున్నామండి. ఈ యొక్క గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి కొన్ని భక్తి మార్గంలో ఉన్నటువంటి మంత్రాలను మనం చర్చించుకుంటున్నామండి. ఎందుకంటే ఈ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మీరు చదువుకుంటున్నటువంటి ఏ మంత్రాలు అయితే ఉన్నాయో శాస్త్రాల్లో, ఇవన్నీ కూడా మనకి ఒకే ఒక్క సందేశాన్ని ఇస్తున్నాయండి. ఏమిటండి ఆ సందేశము? విశ్వాత్మలందరికీ తండ్రి ఒక్కడే, ఈ సృష్టి మానవ సృష్టికి భగవంతుడు ఒక్కడే. ఈ యొక్క విషయాన్ని మన బుద్ధిలో కూర్చోబెట్టడం కోసమే ఈ మంత్రాలన్నీ ఉన్నాయండి. అర్థమైంది. నేను ఒకసారి మరొక మంత్రాన్ని మనం పరిశీలిద్దామండి. ఇది మహాభారతంలోని శాంతి పర్వంలోని మంత్రం అండి. ఇది మహాభారతం శాంతి పర్వంలోని మంత్రం. ఇందులో ముప్పోద్ఘాతంలో ఏం చెప్పడం జరిగిందంటే, భీష్మ పితామహుడు, చాలా జాగ్రత్తగా వినండి. బుద్ధినేత్రాన్ని తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి జీవితం సర్వాంగ సుందరంగా తయారవుతుందండి. బుద్ధినేత్రం తెలుసుకోవాలి. ఎందుకంటే బ్లైండ్ ఫెయిత్ అంటున్నాం కదా, అంధవిశ్వాసం, దానివల్ల ఉపయోగం లేదు. ఎలా ఉన్నాం అలాగే కూడా ఉండమండి, మళ్ళీ మనం దిగుతూనే ఉంటాం. ఎందుకు దిగుతున్నాము, మనుషులు ఎందుకు దిగజారుతున్నారంటాం చూసారు. విలువలు కోల్పోతున్నారు, చరిత్ర కోల్పోతున్నారు. అర్థమైందంటే, ఒక మనిషి సాటి మనిషిని గుర్తించకుండా అహంకార ధోరణిలో నేను చాలా గొప్పవాడిని అన్నటువంటి భావనలో నడుస్తున్నటువంటి వ్యవహారానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే, మన బుద్ధి నేత్రాన్ని తెరవకపోవటం అండి. ఈ మహాభారతం శాంతి పర్వంలో భీష్మ పితామహుడు ధర్మరాజుకు మోక్ష ధర్మాలను వివరిస్తూ జీవుల బాహ్య రూపాల వెనుక ఉన్న అసలు సత్యాన్ని ఈ విధంగా ప్రబోధించాడు. అదే జీవుల బాహ్య రూపాల వెనుక ఉన్న అసలు సత్యాన్ని. ఇప్పుడు మనం భక్తి మార్గంలో ఉన్నటువంటి మంత్రాలను కూడా చర్చించుకుంటున్నాం. కానీ ప్రతి దానిలో మనం ఏం చేస్తున్నాము? ఆధ్యాత్మిక కోణాన్ని చూస్తున్నాం. ఆధ్యాత్మిక కోణం అంటే తత్వజ్ఞాన కోణం అనమాట. అంటే తత్వజ్ఞానం అనగానే మీకు ఏమర్థం కావాలండి? ఈ యొక్క మంత్రము, ఈ యొక్క శ్లోకము నా జీవితాన్ని ఏ విధముగా ఉద్ధరిస్తుంది, ఇదే విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, ఇదే మంత్రం మనకి అమృత బిందు ఉపనిషత్తులో కనబడుతుంది. అమృత బిందు ఉపనిషత్తు 12వ మంత్రంలో ఇదే మంత్రం కనబడుతుందండి. చూసారా అన్ని ఎలా మ్యాచ్ అవుతున్నాయో చూసారా? ఈ మంత్రం చాలా ప్రసిద్ధమైనదంట. అమృత బిందు ఉపనిషత్తులో ఈ 12వ మంత్రం అన్ని మంత్రాల్లోకి చాలా ప్రసిద్ధమైనదంట. ఆధ్యాత్మిక దృష్టికోణం అంటే రాజయోగ జ్ఞాన దృక్పథం అని అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికం అనగానే మీకు ఏం గుర్తుండాలి? 4 విషయాలు గుర్తుకు రావాలి. నేనెవరిని, నా తండ్రి ఎవరు, ఈ సృష్టి చక్రంలో ఏ విధంగా మనము ఈ విధంగా తిరుగుతూ ఉంటాము, ఆత్మలందరూ ఏ సమయంలో వస్తారు, పరమాత్మ ఎప్పుడు అవతరిస్తాడు, ఇదనమాట. 4వది కర్మ సిద్ధాంతం. అందుకనే ముఖ్యంగా ఇందులో ఏమిటవుతుందండి? ఆత్మ పరమాత్మని మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించే విషయమే రాజయోగము. అందుకని ఆధ్యాత్మిక దృష్టికోణం అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? రాజయోగ దృక్పథం గుర్తుకు రావాలి. దీని నుండి చూస్తే, ఈ కోణం నుండి చూస్తే, ఈ మంత్రము ఆత్మల యొక్క ప్రత్యేకతను మరియు పరమాత్మతో ఉన్న సంబంధాన్ని, ఆత్మల యొక్క ప్రత్యేకత, పరమాత్మతో ఉన్నటువంటి సంబంధాన్ని ఒక అద్భుతమైన ఉదాహరణతో వివరిస్తుందండి. అద్భుతమైన ఉదాహరణ ఈ మంత్రంలో మనకి పొందుపరచబడి ఉన్నది. ఒక్కసారి గమనిద్దామండి. ఈ మంత్రాన్ని చూద్దాం. ఒకసారి మంత్రాన్ని జాగ్రత్తగా వినండి. ఏక ఏవహి భూతాత్మ భూతే భూతే వ్యవస్థితః. ఏక ఏవహి భూతాత్మ భూతే భూతే వ్యవస్థితః. ఏకధా బహుధా చైవ దృశ్యతే జలచంద్రవత్. ఏకధా బహుధా చైవ దృశ్యతే జలచంద్రవత్. ఇది మంత్రం అండి. ఇది అమృత బిందు ఉపనిషత్తు మరియు భీష్ముడు ధర్మరాజుకి వర్ణించినటువంటి ఈ మంత్రం. దీని అర్థంలోకి వెళితే ఒకసారి అన్ని ప్రాణులలోనూ ఉన్న ఆత్మ ఒక్కటే. చూసారా?
మన మూల సిద్ధాంతానికి వచ్చేసాం. అన్ని ప్రాణులలోనూ ఉన్న ఆత్మ ఒక్కటే. అది ప్రతి శరీరములోనూ విడివిడిగా ఉన్నట్లు అనిపిస్తోంది. మీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ అంత విడివిడిగా ఉన్నాం కదా, అంత కలిపి లేం కదా. ఎవరి ఆత్మ వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి సంస్కారాలు వాళ్ళవి కదా. అందుకని విడివిడిగా ప్రతి శరీరములోను విడివిడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే, ఉదాహరణ చూడండి, ఎంత చక్కటి ఉదాహరణ ఇచ్చాడో. ఆకాశములో చంద్రుడు ఒక్కడే అయినప్పటికీ, ఆకాశములో చంద్రుడు ఒక్కడే అయినప్పటికీ వేరువేరు పాత్రలలోని నీటిలో అనేక చంద్రులుగా కనిపించినట్లే ఆ ఒక్క ఆత్మ ఎందరోగా అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్క ఆత్మ ఒక చంద్రబింబం. చంద్రుడు ఒక్కడే, పరమాత్మ ఒక్కడే. ఆ బింబం, ప్రతిబింబం అంటే పరమాత్మని. పరమాత్మని గుర్తించే సాధనము ఆత్మ. గుర్తుపెట్టుకోండి. ఆత్మ అనుభూతి చెయ్యకుండా, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని పొందకుండా, అర్థమైన ఆత్మ జ్ఞానము లేకుండా మనము భగవంతుణ్ణి పొందలేము. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఆధ్యాత్మిక దృష్టికోణం చూద్దామండి. సాధారణముగా ఈ శ్లోకానికి అద్వైత వేదాంతములో అందరిలో ఉన్నది ఒకే ఒక్క ఆత్మ అని చెప్తారు. అర్థమైందండి. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో దీనిని ఆత్మల యొక్క సమానత్వము, ప్రతి ఒక్క ఆత్మ మూల స్వరూపంలో ఎలా ఉందండి? పరమ పవిత్రమైన ఆత్మ. ఈ సృష్టి నాటక రంగంలో మొట్టమొదటిగా భగవంతుడి సృష్టిని తయారు చేసినప్పుడు ప్రతి ఒక్క ఆత్మని శుద్ధ పవిత్రాత్మంగా తయారు చేశాడు. దివ్య గుణాలతో నింపాడు. అర్థమైందండి. ఆ విధంగా తన సమానంగా చేసి పంపించాడు. అర్థమైందండి. ఆత్మల యొక్క సమానత్వం మరియు పరమాత్మ యొక్క ప్రతిబింబము అనే కోణంలో అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒకే ఒక పదాన్ని అర్థం చేసుకోండి. జలచంద్రవత్ అన్నాడు. జలచంద్రవత్ అంటే ఏంటి? జలచంద్రవత్ అన్నాడు అంటే నీటిలో చంద్రుని ఉదాహరణ. ఆకాశములో నిజమైన చంద్రుడు ఒక్కడే ఉంటాడు. క్రింద భూమిపై 100 పాత్రలలో నీరు ఉంచితే ఆ 100 పాత్రలలోనూ చంద్రుడు విడివిడిగా కనిపిస్తాడు. అర్థమైందండి. అంటే అర్థమేమవుతుంది మనకి ఆధ్యాత్మికంగా చూసినట్లయితే? ఇక్కడ ఆకాశములోని నిజమైన చంద్రుడు పరమాత్మ. ఆయన ఒక్కడే పరంధామ నివాసి. క్రింద ఉన్న పాత్రలు మన శరీరాలు, అందులోని నీరు మన మనస్సు లేదా బుద్ధి. పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ రాజయోగ ధ్యానము ద్వారా ఏ ఆత్మ అయితే తన బుద్ధిని పవిత్రముగా స్వచ్ఛమైన నీటిలా ఉంచుకుంటుందో, చాలా శ్రద్ధగా వినండి, ఆ ఆత్మలో పరమాత్మ యొక్క గుణాలు, శక్తులు మరియు ఆయన స్పష్టమైన ప్రతిబింబము కనిపిస్తాయి. అంటే చక్కగా ఒక ప్యూర్ ఆత్మగా మనకి మనం చూసారు. కొంతమందితో మాట్లాడుతున్న ప్రెజెంట్గా ఉంటుంది, చాలా ప్రెజెంట్గా ఉంటుంది. ఒక సోదర భావంతో మాట్లాడతారు. అర్థమైందండి. ఆ విధంగా ఒక ఆత్మ బంధువుగా మనం పలకరిస్తాడు. అంటే అర్థం ఏంటంటే ఆ స్వచ్ఛమైన గుణాలు, పరమాత్మ గుణాలు, శక్తులు వారిలో నింపుకున్నాడు అనమాట ఈ రాజయోగ సాధనం ద్వారా. ఇక్కడ ఇంకో పదం ఉంది, భూతే భూతే వ్యవస్థిత అన్నాడు. ప్రతి ప్రాణిలోను అని అర్థం. భూతే భూతే వ్యవస్థిత అంటే అన్ని ప్రాణులు, సర్వ ప్రాణులలోను. దీని అర్థము భగవంతుడు అందరిలోనూ ఉన్నాడని కాదు. ఇక్కడ మళ్ళీ ఎక్కడ ఏ చిన్నగా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా మళ్ళీ మనం భగవంతుడు సర్వవ్యాపి అనేస్తాం. అర్థమైంది. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మన ప్రోగ్రెస్ కావాలి, ఆధ్యాత్మికంగా మనం ఎదగగలగాలి. అర్థమైంది. అందరిలోనూ ఉన్నాడని కాదు, ప్రతి శరీరములోనూ ఒక చైతన్యవంతమైన ఆత్మ నివాసము ఉంటుంది. ఈ అర్థం మనం అర్థం చేసుకోవాలి. పులిలో ఉండే ఆత్మ పులిలాగా, మనిషిలో ఉండే ఆత్మ మనిషిలాగా ప్రవర్తిస్తుంది. రూపురేఖలు, శరీరాలు వేరైనా వాటిని నడిపించే ఆత్మిక శక్తి, ఆత్మతత్వం అంతటా ఒకేలాంటి గుణాలను, శాంతి, ప్రేమ, పవిత్రత కలిగి ఉంటుంది. అక్కడ పులి అని ఎందుకు ఇచ్చాడు? అక్కడ పులి అంటే అది దాని ప్రవర్తన ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. మనుషులు ఎలా ఉంటారు? శాంతి, ప్రేమ, పవిత్రత. అంటే ప్రతి ఒక్క దేహం ఉన్నటువంటి జీవికి ప్రతి ఒక్క దాంట్లో ఆత్మ ఉంటుంది. ఇక్కడ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి కేవలం భగవంతుడు మాత్రమే మనకేమిచ్చాడండి? బుద్ధినిచ్చాడు. ఇక్కడ ఏకదా బహుదా చైవ అన్నాడు. ఒక్కటిగా అన్నాడు, మళ్ళీ అనేకంగా అన్నాడు. ఏకదా బహుదా. మూలములో ఆత్మలన్నీ పరంధామంలో ఉన్నప్పుడు ఒకేలాంటి బిందు స్వరూపాలుగా ప్రశాంతంగా ఉంటాయి. ఏకదా. కానీ సృష్టి అనే రంగస్థలం, ఇప్పుడు ఈ నాటక రంగం అన్నాడు, ప్రపంచ నాటక రంగం, విశ్వ నాటక రంగం. ఇక్కడ మనం పాత్రలు వేస్తున్నాం, పాత్ర వేస్తున్నాం, 4 డైలాగులు చెప్తున్నాం, శరీరాన్ని త్యాగం చేస్తున్నాం,
మళ్ళీ ఇంకొక శరీరం తీసుకుంటున్నాం, మళ్ళీ 4 డైలాగులు చెప్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఈ పాత్రని ఆ విధంగా మార్చుకుంటూ, శరీరాలు మార్చుకుంటూ, అని అందుకనే భగవంతుడు ఏమన్నాడు, ఈ సృష్టి నాటక రంగం అన్నాడు. ప్రపంచ నాటక రంగం, వరల్డ్ డ్రామా. ఈ డ్రామా పైకి వచ్చినప్పుడు వేరువేరు శరీరాలు ధరించి వేరువేరు పాత్రలు అంటే రోల్స్ అంటారు ఇంగ్లీష్లో, పాత్రలు పోషిస్తూ అనేక రూపాలలో, అది అనేక రూపాలంటే బహుదా అన్నాడు ఇక్కడ, ఏకధా బహుదా అన్నాడు చూసారా, ఆ విధంగా కనిపిస్తాయి. చివరిలో ఒక సమరైజ్ చేసినట్లయితే మనమంతా ఒకే పరమాత్మ యొక్క సంతానం. గుర్తుపెట్టుకోండి, ఒక్క పరమాత్మ సంతానం మనం అంతా కూడా. ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యం. దీన్ని మీరు ఇది తప్పు అని చెప్పి ప్రపంచంలో ఎవరు కూడా దీన్ని సిద్ధి చేయలేరండి, రుజువు చేయలేరు. ఇది తప్పండి, ప్రపంచంలో పరమాత్మ ఒక్కడే, విశ్వాత్మలందరికీ తండ్రి ఒక్కడే, ఇది కరెక్ట్ కాదు, ఎవరు చెప్పలేరు. తిరుగులేని తిరస్కరించలేని సత్యం. ఆకాశంలోని చంద్రుడిని చూడాలంటే క్రింద ఉన్న పాత్రలోని నీరు కదలకుండా స్వచ్ఛంగా ఉండాలి. అలాగే మన హృదయము, బుద్ధి అనే నీరు వికారాలు, ఆలోచనల అలలు లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ పరమాత్ముని శాంతి, ఆనందము మనలో ప్రతిబింబిస్తాయి. మనము కూడా ఇతరులలో కేవలం శరీరాన్ని కాకుండా వారిలోని ఆత్మను, అంటే ఆత్మిక చంద్రుడిని చూడటము ఆ విధంగా మనం అలవాటు చేసుకోవాలి. అర్థమైందండి? ఒక్క మంత్రం మీద ఎంతైనా చర్చ చేసుకోవచ్చండి. ఆధ్యాత్మిక దృష్టికోణం మనకి చాలా లోతుగా మనం వెళ్ళి మనం అర్థం చేసుకుంటాం. మనకేమర్థం అవుతుంది, నేను కూడా ఆత్మనే, నేను కూడా పరమాత్మ యొక్క చంద్రబింబం నాలో కూడా కనబడుతుంది. నేనెంత స్వచ్ఛంగా ఉంటే ఆ బింబం అంత స్పష్టంగా కనబడుతుంది, నా గుణాలు, శక్తులు. ఆ విధంగా నేను ప్రపంచానికి ఆ విధంగా నేను పంపిస్తాను. అదనమాట విషయం. ఇప్పుడు మన ఏదైతే శ్లోకం ఉందో 18వ అధ్యాయంలోని 68, 69, ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వ విదాస్యతి భక్తిమయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయం తస్మాత్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచమే తస్మాత్ అన్యః ప్రియతరో భూయింది. మూడే విషయాలండి. అర్థమైందండి? ఏమంటున్నాడు, నా భక్తులైన వాళ్ళని వెతికి పట్టుకుని వాళ్ళకి చెప్పండి. ఏ విధంగా చెప్పాలి? మీరు పరమ భక్తితో మీరు ఆ భక్తిని అనుభవం చేసి చెప్పాలి. అంటే ఎవరికి చెప్పాలి, ఎలాగ చెప్పాలి? రెండవ శ్లోకం ఏదైతే 18:69లో ఏం చెప్పాడు, అటువంటి ఆ విధంగా చేసేటువంటి సేవాధారి నాకు అత్యంత ప్రియుడు. అటువంటి ప్రియుడు ఈ భూమండలం పైన ఇప్పుడు కానీ భవిష్యత్తులు కానీ ఇంకా వేరొకడు ఉండడు. ఎంత స్పష్టంగా ఉంది చూసారా? ఒక్కసారి ఇదే విషయాన్ని సమర్థించుకునేటువంటి మరొక శ్లోకం మనం తీసుకుందామండి. మనం ఇదివరకు ఎపిసోడ్లో మనం ఒక శ్లోకం తీసుకున్నాం, 7వ అధ్యాయంలో 18వ శ్లోకం చెప్పుకున్నాం. అదేవిధంగా అంతకుముందు 4వ అధ్యాయంలో 34వ శ్లోకం చెప్పుకున్నాం. ఇప్పుడు మనము 10వ అధ్యాయంలో ఉండి 4 శ్లోకాలు, అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయండి. 4 శ్లోకాలు ఉన్నాయి. అందులో మనం ఒకటే చర్చించుకోబోతున్నాము. ఈ 4 శ్లోకాలు ఏంటంటే ఏమండి, గీత యొక్క హృదయం అన్నమాట. ఈ 4 శ్లోకాలు కూడా, ఈ 4 శ్లోకాలు గీత యొక్క హృదయంగా మీరు అర్థం చేసుకోవాలి. అది 10వ అధ్యాయంలోని 8, 9, 10, 11. 10వ అధ్యాయం విభూతి యోగం 8, 9, 10, 11. అందులో మనం 9వ శ్లోకం చర్చించుకుంటాం. దానికంటే ముందు ఇది ఈ గీతలోని చతుశ్లోకి అన్నాడు. చతుశ్లోకి అంటే 4 శ్లోకాలు. ఒక్కొక్క శ్లోకం జస్ట్ ఒక అర్థం తెలుసుకోండి. 10:8లో ఏముంది, అహం సర్వస్య ప్రభవో అన్నాడు. నేను సృష్టికి నేనే కారణం అంటున్నాడు. ఎంత గొప్పది చూసారా? ఈ సమస్త సృష్టికి, మానవ సృష్టి, జీవ సృష్టికి, మొత్తం అందరికి నేనే కారణం అన్నాడు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. అది శ్లోకం పక్కన పెట్టండి. అంటే ఎందుకు ఆ హృదయం అని చెప్తున్నాడు. 10:9 మనం చర్చించుకోబోతున్నాం. మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇది 9 మనం చర్చించుకుందాం. 10:10 తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. నన్ను పొందే బుద్ధియోగాన్ని నీకు ఇస్తాను. ఎప్పుడైతే నీలో 2 లక్షణాలు ఉన్నట్లయితే, ఒకటి నన్ను సదా కోరుకోవాలి, ఏదో అరగంట 10 నిమిషాలు కాదండి, నన్ను సతతము, నిరంతరము, సదా, నిత్యము కోరుకోవాలి. రెండవది భజతాం ప్రీతిపూర్వకం అన్నాడు. అది మనం చర్చించుకున్నాం. అది 10:10 చెప్తుంది. అంటే ఎందుకు ఈ 4 శ్లోకాలు చతుశ్లోకి అని, ఇది గీత యొక్క హృదయం అని చెప్పాడు 10వ అధ్యాయంలో 4 శ్లోకాలు. తర్వాత 10:11 తేషాం ఏవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. నా యొక్క జ్ఞాన ప్రకాశము ద్వారా
నీలోని అజ్ఞానంధకారాన్ని వదలగొడతాను అంటున్నాడు. ఎంత అద్భుతమని చూసారా. ఇప్పుడు మనము ఈ 4 శ్లోకాల్లో భగవంతుడు గీత యొక్క హృదయాన్ని సంక్షిప్తంగా బోధించడం జరిగింది. తానే సమస్త సృష్టికి మూల కారణమని 10:8 చెప్పాడు. ఆ సత్యాన్ని గ్రహించిన భక్తులు పరమాత్మ స్మృతిలో జీవిస్తూ పరస్పరము దైవజ్ఞానాన్ని పంచుకుంటారని 10:9 మనం 10:9 ఇంకా విస్తృతంగా చర్చించుకోబోతున్నాము. ముందుగా ఈ 4 శ్లోకాల గురించి ఒక్కసారి అనుకుంటే గీత చతుశ్లోకి గీత యొక్క హృదయం అని ఏ విధంగా అవుతుందో అని అర్థం చేసుకోవడానికి అనమాట. అలాంటి నిష్కపట భక్తులకు ఆయన బుద్ధి యోగాన్ని ప్రసాదించి తన వద్దకు నడిపిస్తాడని 10:10 చెప్పింది. చివరకు తన కరుణతో వారి అజ్ఞానాంధకారాన్ని జ్ఞానదీపముతో తొలగించి ఆత్మజ్ఞానములో స్థిరపరుస్తాడని 10:11 ప్రకటిస్తోందండి. అర్థమైందండి. అందువలన ఈ 4 శ్లోకాలు కలిసి గీత యొక్క సంపూర్ణ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తెలియచేస్తున్నాయి. పరమాత్మను తెలుసుకోవడము మొదటిది. 10:8 పరమాత్మను తెలుసుకోవడము, 10:9 ఆయన స్మృతిలో జీవించటము, 10:10 దైవ జ్ఞానాన్ని పంచుకోవడము, తర్వాత 8, 9, 10, 11 దైవ మార్గ దర్శనాన్ని పొందడం. ఇది ఏమో 10:9 వస్తుంది. చివరికి దైవ కృపతో ఆత్మ సాక్షాత్కారాన్ని సాధించడం. ఎంత గొప్ప విషయం చూసారా. ఇప్పుడు మనం రెండవది ఇందులో 10:8 నుంచి 11లో రెండవది 10:9 మనం ఒక్కసారి చర్చించుకుందామండి. ఇది ఒక ఉత్తమ భక్తుని లక్షణాలను వారు పొందే పరమానందాన్ని వివరిస్తుందండి. ఉత్తమ భక్తుడు అన్నాడు అక్కడ. అర్థమైందండి. ఉత్తమ భక్తుడు అంటే ఏంటి? సత్యమైనటువంటి భక్తుడు అన్నమాట. సత్యాన్వేషణ చేసుకుంటూ భగవంతుడు చెప్పిన మార్గంలో నడిచేటువంటి భక్తుడు ఉత్తమ భక్తుడు. వారు పొందే పరమానందాన్ని వివరిస్తుంది. మచ్చిత్త మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇది ఒక్కసారి అర్థంలో వెళితే ఇక్కడ ఏమన్నాడు? మచ్చిత్త మద్గత ప్రాణ అన్నాడు. అంటే మనసు నాయందే లగ్నం చేస్తాడు. మచ్చిత్త, చిత్తం అంటే మనసు అండి. మనసుని నిరంతరం భగవంతుని మీద లగ్నం చేస్తాడు. గీతలో అనేక శ్లోకాలు ఉన్నాయి చూసారా. మన్మనాభవ మయ్యేవ మన ఆధస్వ మయి బుద్ధిం నివేశయ. గీతలో అనేక మనం చర్చించుకున్నాం ఇప్పటికే. అదే నీ మనసు నా మీద పెట్టు. సో నాయందే మనస్సు లగ్నము చేసి నాకే తన ప్రాణాలను అర్పించిన మద్గత ప్రాణ అన్నాడు. అంటే ఆత్మని పరమాత్మకి అర్పించడం అన్నమాట. ప్రాణం అంటే ప్రాణశక్తి. ఎక్కడుంటుంది? ఆత్మ ఉన్నప్పుడే ప్రాణశక్తి, లేకపోతే శవం అవుతుంది. నాకే తమ ప్రాణాలను అర్పించిన నా భక్తులు ఏం చేస్తారంట? బోధయంతః పరస్పరం అన్నాడు. వాళ్ళకి సంపూర్ణ జ్ఞానం అందుతుందండి. రాజయోగ విధానం అర్థమవుతుంది. నిరంతరము పరమాత్మ స్మృతిలో అంటే రాజయోగ ప్రక్రియ ద్వారా పరమాత్మని స్మరిస్తూ పరమాత్మ గుణాలు శక్తులు తెచ్చుకొని అద్భుతమైనటువంటి అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తారు. ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని ఈ విధంగా అనుభవం చేసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంట? బోధయంతః పరస్పరం అంటాడు. వాళ్ళు పరస్పరము భగవంతుని యొక్క మహావాక్యాన్ని చర్చించుకుంటారంట. వ్యర్థంలోకి వెళ్ళరండి. వ్యర్థంలోకి ఎవరు వెళ్తారు? సమర్థమైనటువంటి జ్ఞానం లేనప్పుడు వ్యర్థంలోకి వెళతారు. ఎప్పుడైతే సమర్థమైన జ్ఞానం మన చేతికి వచ్చిందనుకోండి, వ్యర్థం పోతుంది. చీకటి 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 అంటే చీకటి పోదండి. ఒక్కసారి లైట్ స్విచ్ ఆన్ చేయండి, చీకటి పోతుంది. మంచిని తెచ్చుకుంటే చెడు పోతుందండి. చెడు పోకపోవడానికి కారణం ఇదే. అసలు మంచి అంటే ఏమిటి అర్థమైందండి. మంచి ఎక్కడి నుంచి వస్తుందన్న విధానం మనకు తెలియదు కాబట్టి మనం ఆ చెడే మంచి అనుకుంటున్నాం. అర్థమైంది. బోధయంతః పరస్పరం. మళ్ళీ తర్వాత ఏం చేస్తారంట? నిరంతరం ఒకరికొకరు నా జ్ఞానాన్ని బోధించుకుంటూ నా జ్ఞానాన్ని బోధించుకుంటూ కథయంతశ్చ మాం నిత్యం కథలుగా ఆ భగవంతుని లీలలు చెప్పుకుంటారంట. కథయంతశ్చ మాం నిత్యం. నిత్యం అదే పని, ఇంకా వేరే పని లేదు. వాళ్ళ పనులు చేసుకుంటారు, వాళ్ళ సాంసారిక కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. మనసును ఏం చేస్తారు? పరమాత్మ పైన పెట్టి ఆ విధంగా మరణ చింతన చేసుకుంటారు. భగవంతుని మహావాక్యాలు ప్రతిరోజు వింటారు కాబట్టి మరణ చింతన చేస్తారు. కథయంతశ్చ మాం నిత్యం. ఏమవుతుంది చివరికి? తుష్యంతి చ రమంతి చ. తుష్యంతి చ అంటే తృప్తి చెందుతారు, సంతుష్టత. అటువంటిది అద్భుతమైన గుణం కదా. అంటే ప్రపంచంలో ఎవరైతే ఏది పొందలేదో అది నేను పొందాను. అత్యధిక శాతం మనుషులు ఇంకా ఎక్కడ భగవంతుడు ఉన్నాడు, ఎక్కడ డివినిటీ ఉంది, దైవత్వం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, సత్యమైన మార్గంలో నడవడానికి ఏదైనా ప్రేరణ ఇచ్చే జ్ఞానం ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉన్నదా అని వెతుక్కుంటూ జిజ్ఞాసులుగానే ఉన్నాం. అర్థమైందండి.
అందుకని కథయంతశ్చమాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఒకసారి దీని పూర్తి అర్థాన్ని తెలుసుకోండి. నాయందే మనస్సు లగ్నము చేసి నాకే తమ ప్రాణాలను అర్పించిన నా భక్తులు నిరంతరము ఒకరికొకరు నా జ్ఞానాన్ని బోధించుకుంటూ నా లీలలను కథలుగా చెప్పుకుంటూ సదా తృప్తిని రమంతి చ అంటే పరమానందాన్ని పొందుతున్నారు. అర్థమైందండి? ఇప్పుడు మనము ఈ యొక్క శ్లోకానికి 18, 68, 69కి ఏమిటి సంబంధం? అక్కడేమన్నాడు? మీరు నా భక్తులకి ఏమిటంటే అర్హులైనటువంటి నా భక్తులకి చెప్పండి, మీరు సంపూర్ణమైన భక్తియుక్తులుగా తయారయ్యి మీరు అనుభవం చేసి వాళ్ళకి చెప్పండి అన్నాడు కదా. సో ఏ విధంగా ఇది కనెక్ట్ అవుతుందో ఒక్కసారి మనం ప్రయత్నం చేద్దామండి. ఇందులో 4:34 కూడా ముఖ్యం అండి. 4:34లో ఏం చెప్పాడు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఇక్కడ తత్వాన్ని దర్శించినటువంటి గురువులు, తత్వాన్ని దర్శించినటువంటి వాళ్ళ దగ్గరికే వెళ్ళండి, ఇంకెక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఇప్పటికే 20-25 లక్షల మంది ఈ భూమండలం మీద చెప్పడానికి రెడీగా ఉన్నారన్నమాట. అర్థమైందండి? ఇప్పుడు అదే తత్వాన్ని నేను మీకు బోధిస్తున్నాను ఈ ఆధ్యాత్మిక దృష్టికోణంలో, ఆధ్యాత్మిక రహస్యాలు అన్న శీర్షికలు. అర్థమైందండి? ఇప్పుడు ఈ 3 శ్లోకాలకు ఉన్న మనం సంబంధాన్ని చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్లోకము మనం 4:34లో చర్చించినట్లుగా జ్ఞానాన్ని ముందుగా గ్రహించాలి. లేకపోతే ఎక్కడి నుంచి చెప్తాం? మన అనుభూతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ తత్వాన్ని దర్శించిన గురువుల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని గ్రహించాలి. అది మొదటి స్టెప్ అన్నమాట. తర్వాత 18, 68, 69లో చర్చించినట్లుగా తర్వాత ఏం చేయాలి? గ్రహించిన జ్ఞానాన్ని పంచాలి. జ్ఞానాన్ని పంచడం. 10:9లో ఏం చెప్పింది? గురువును ప్రశ్నించి సేవించి తెలుసుకున్న జ్ఞానము పరిపక్వానికి వస్తే భక్తుడి మనోస్థితి ఎలా మారుతుందో ఈ శ్లోకము నిర్ద్వంద్వముగా చాలా స్పష్టంగా ప్రకటిస్తోంది. ఏం చెప్తుంది? తుష్యంతి చ రమంతి చ అంటే కొంచెం పరిపక్వత అంటే ఏంటి? దాన్ని డీప్గా స్టడీ చేస్తాడు. తత్వాన్ని ఉన్న పళంగా అర్థం కాదండి. నిరంతరం పఠన పారాయణ శ్రవణం చేసుకునే వాళ్ళకి ఒక్కసారి తత్వం స్పాట్లో అర్థమైపోతుందా? అవ్వదు. దానికోసం కృషి చెయ్యాలి, అభ్యాసం చెయ్యాలి, ఆత్మానుభవం చేసుకునే కృషి చెయ్యాలి, పరమాత్మతో కనెక్ట్ అయ్యడానికి రాజయోగ అభ్యాసం చెయ్యాలి. ఇవన్నీ చేస్తుంటే ఒక పరిపక్వత వస్తుంది, ఒక మెచ్యూరిటీ వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది, ఒక అథారిటీ వస్తుంది. అర్థమైందండి? అప్పుడు మనం ఏం చేస్తాం? పంచడానికి మనం ఉత్సాహం చూపిస్తాం. అర్థమైందండి? అందుకనే తత్వదర్శి అయిన గురువుని ప్రశ్నించి సేవించి తెలుసుకున్న జ్ఞానము పరిపక్వానికి వస్తే భక్తుడి మనోస్థితి ఎలా మారుతుందో ఈ శ్లోకం చెబుతుంది. ఆ జ్ఞానముతో భక్తుడు ఏం చేస్తాడు? మచ్చిత్తామద్గత ప్రాణ భగవంతుడే నాకు సర్వస్వము. ఒకసారి భగవంతుడిని మనం ఏదో పార్ట్ టైమ్గా ఒక 5 నిమిషాలు ఏదో పూజ చేసుకుంటే సరిపోతుంది అనుకున్నటువంటి స్థితి నుంచి భగవంతుడిని తోడు పెట్టుకుని తన పనులన్నీ కూడా చేసుకుంటాడు. భగవంతుడికి తన బాధ్యతలన్నీ ఇచ్చేస్తాడు. భగవంతుడా, నా బాధ్యతలన్నీ నువ్వు స్వీకరించి నువ్వు చేసి పెట్టు, నేను నీ స్మృతిలో ఉంటాను, రాజయోగం ద్వారా సంస్కార పరివర్తన చేసుకునే కర్తవ్యంలో, నీ ధర్మ సంస్థాపన కర్తవ్యంలో ఆ విధంగా నేను శ్రేష్టమైన కర్మలు చేస్తాను అంటూ అటువంటి విధంగా సంపూర్ణంగా మార్చుకుంటాడు. తన విధానాన్ని మార్చుకుంటాడు, తన జీవన ప్రయాణాన్ని మార్చుకుంటాడు. భగవంతుడే సర్వస్వం అనే స్థితికి చేరుకుంటాడు. భగవద్గీత జ్ఞానాన్ని భక్తులకు పంచాలని 18:68 ఏం చెప్పింది? మద్భక్తేష్వ విదాస్యతి, నా భక్తులకు చెప్పండి అని భగవంతుడే స్వయముగా ఆజ్ఞాపించాడు. నిజమైన భక్తులు అంటే పరమాత్మను ప్రాప్తి చేసుకున్న భక్తులు ఒక చోట చేరినప్పుడు, ఇప్పుడు అర్థం చేసుకున్న భక్తులు పరమాత్మ జ్ఞానాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నారు, రాజయోగం ద్వారా శక్తులు గుణాలు అనుభవం చేస్తున్నారు. వాళ్ళు ఊరికినే ఉంటారా చెప్పండి? భగవంతుడు నిరాకారుడు, శరీరం లేదు. మన శరీరాలు ఉన్నటువంటి ఆత్మల్ని కొంతమంది తయారు చేశాడు. వాళ్ళు పరిపూర్ణంగా వాళ్ళకి పరిపక్వత వచ్చింది జ్ఞానము రాజయోగం మీద. వాళ్ళు ఊరికనే ఉండరండి. వాళ్ళు ఒక చోట చేరినప్పుడు లోకాభిరామాయణాలు మాట్లాడరు. అంటారు చూసారా, గాసిప్ అంటూ మేము ఏదో చేస్తున్నారు అడిగితే ఉంటే మేము గప్సిప్ కొడుతున్నామండి అంటారు. ఏదో పాలిటిక్స్ అని అదని ఇదని. ఎందుకంటే వాళ్ళకి వేరే జ్ఞానం లేదు కదా. వాళ్ళ బుద్ధిలో ఇంకొక శ్రేష్టమైన జ్ఞానం లేనప్పుడు ఈ లౌకిక వ్యవహారాల్లోనే కూరుకుపోయి అదే విషయాన్ని మనం ఎందుకని లోకాభిరామాయణం అంటే ఈ లోకంలో జరిగే రామాయణం అనమాట. లోకాభిరామాయణాలు మాట్లాడరు. బోధయంతః పరస్పరం, ఒకరికొకరు భగవతత్వాన్ని బోధించుకుంటారు. భగవద్ విషయాలను చర్చించడం వలన భక్తులకు లభించే ఆనందము
తుష్యంతి చ రమంతి చ ఎలాంటిదో 10:9లో చెబితే అలా భగవత్ సందేశాన్ని పంచే భక్తుల పట్ల భగవంతునికి కలిగే ఆనందము. ప్రియకృత్తమా అన్నాడు చూసారా, ప్రియకృత్తమ అంటే నాకు అత్యంత ప్రియమైన వాడు. అది ఎక్కడ చెప్పాడు? 18:69లో చెప్పాడు. భక్తులు ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? తుష్యంతి చరమంతి చ అనుకుంటూ అందరికీ వాళ్ళు జ్ఞానాన్ని పంచుతుంటే భగవంతుడు అంటాడు నీవు నాకు అత్యంత ప్రియుడివి అంటున్నాడు. 18:68-69తో మనకి సంబంధం మనకి చాలా స్పష్టంగా అర్థమైందండి. చాలా కరెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. అందుకని మనం ఏం చేయాలి? నిరంతరం మనకి ఏం చేయాలి? ఇప్పుడు ఇది అంతిమ సమయం, ఆఖరి సమయం. బహూనాం జన్మనాం అంతే. మళ్ళీ 7వ అధ్యాయంలో 3వ శ్లోకంలో కొద్ది మంది మాత్రమే నన్ను తత్వం ఆధారంగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఇప్పటి వరకు ఈ కోణంలో మనం అర్థం చేసుకోలేదు. అర్థమైందండి. ఇది కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు. ఆ కొద్ది మందిలోకి తీసుకొని వెళ్ళడానికే, ఆ గ్రూపులో తీసుకొని వెళ్ళడానికే, జాయిన్ అవ్వడానికే భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక రహస్యాలు మనకి కార్యక్రమం ద్వారా తెలియచేస్తున్నాడు. అందుకని ఈ తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆత్మానుభవం కలుగుతుంది. అందుకని సార్ ఆత్మానందం అంటాం సార్. ఆత్మానందానికి వ్యతిరేక పదం ఏమైనా ఉందా? ఆత్మానందానికి వ్యతిరేక పదం లేదండి. ఏదో సుఖానికి దుఃఖం అంటాం, లేకపోతే లాభానికి నష్టం అంటాం, నవ్వడానికి ఏడవడం అంటాం, ఇలాగ నిందా స్తుతి మాన అవమాన ఇలాంటివి వస్తున్నాయి. కానీ ఇక్కడ ఆత్మకి వ్యతిరేక పదం ఉందా? ఆత్మానందము, బ్రహ్మానందము, పరమానందము, అదే దివ్యానందము, నిత్యానందము, సత్యానందము. అటువంటి స్థితిలోకి చేరినప్పుడు మనిషి ఇతరులకు చెప్పకుండా ఉండడండి. నేను పొందే ఆనందాన్ని నలుగురికి చెప్పాలంటున్న భావనతోనే ఆ విధంగా ప్రతి ఒక్కరికి తన యొక్క జ్ఞానాన్ని బోధిస్తాడు. అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం మీరు గమనించవలసింది ఏంటంటే పరమాత్మ జ్ఞానం డైరెక్ట్ గా పొందినటువంటి ఎవరైతే ఉన్నారో, వాళ్ళ సత్యమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిపక్వత తెచ్చుకుంటే జ్ఞానము యోగాలలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ ఉన్నటువంటి ఆనందాన్ని నలుగురికి పంచేటువంటి పని చేస్తారు. అందుకని ఇక్కడ 4:34, 18:68, 18:69తో ఈ 10:9 శ్లోకము చాలా దగ్గర సంబంధంతో ఈ విషయాల్ని మనకు బలపరుస్తుంది. అర్థమైందండి. ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ ఈ యొక్క అంశాన్ని కొనసాగిస్తూ 4వ అధ్యాయంలోని 33వ శ్లోకంతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.